సంక్రాంతి స్పెషల్ అక్కోళ్ళకు వచ్చిన అక్కోళ్ళ రియాలిటీ ముగ్గులు చూసేద్దామా మరి. చెరుకుగడ టేస్ట్ నచ్చేసినట్లుగా ఉంది. రక్త పింజరి వచ్చింది రోయ్, బుసలు కొడుతుంది. మరి పక్కన ఫ్లాష్ మ్యాన్ లేకుంటే ఎట్లా ఇగలా ఎగురుతూ ఉన్నాడు ఫ్లాష్ మ్యాన్. అరరే మోనికా అంటూ స్టైల్గా స్టైలిష్ అయిన గోమాత సంక్రాంతికి విచ్చేసిందండి. పండగంతా మా ఇంట్లోనే. మరి వంట రూమ్లోనే ఉండాలా ఏంటి? గ్యాస్ రోడ్డుపై పెట్టేస్తాం, రోడ్డుపై వంట వండేస్తాం, పొంగల్ చేసేస్తాం. మనోళ్ళ కళ అంటే ఆ మాత్రం ఉంటుంది. మరి దొరికిందయ్యో ఛాన్స్. కళలు కళాత్మకాలు అన్ని బయటికి తీసేస్తాం, కళాఖండాలను ఇలా తీర్చిదిద్దేస్తాం. పొంగల్ చేయడం పూర్తయిందయ్యో, ఫాస్ట్గా ఆవుకు పెట్టేయాలి కదా. అందుకే కట్టెల పొయ్యి పెట్టి మరి వంట వండేస్తుంది, పొంగల్ చేసేస్తుంది. ఆవుకు వాసన గమాలించేసినట్లుగా ఉంది. అందుకే ఇలా నడుచుకుంటూ టేస్ట్ చేయడానికి వచ్చేసింది. కరుణించిన ఆకాశం కరుణలో ఇలా వాన చినుకులను కురిపిస్తుంది. పొంగల్ పొంగి పొర్లిపోతుందమ్మా. అందుకే ఇలా ఆవును రంగంలోకి దింపేశా. ఈ కుండలను మోసి మోసి నడుము వంగిపోయిందమ్మా. ఎందుకమ్మా మాకు ఇన్ని తిప్పలు? ముగ్గుల పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ రావాలి అంటే ఆ మాత్రం కళాపోషణతో ఉన్న కళాఖండాలను గీయాలి కదా. అందుకే ముగ్గు వేయడం ఇంకా పూర్తి కాలేదమ్మో. పూర్తయిన తర్వాత రివ్యూ ఇవ్వాల్సిందే. ఆవు కష్టపడి వంట వండుతుంది. మరి ఆ మాత్రం మేత వేయకోకుంటే ఎట్లా? ఎగురుతూ స్టెప్పులు వేసుకుంటూ వెళ్తున్న పంది కాదు ఎలుక. హ్యాపీ కౌ పొంగలండి మీకందరికి. కౌ అంటే ఇప్పుడు వైట్ డ్రెస్ వేసుకోవాలా ఏంటి? అప్పుడప్పుడు కలర్ఫుల్ అయిన డ్రెస్ ని వేసిస్తాం, కౌను అందంగా మార్చేస్తాం. ఇప్పుడే ఆకాశాన్నంతా ఒక చుట్టేసి వచ్చిన ఆస్ట్రోనాట్. ఏ జాతికి చెందిన గోమాతలమ్మ ఇంతకీ ఇవి? ప్రభు हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? गलाव से पानी आ गया. మీ కళ్ళల్లో కన్నీళ్లు కారుతున్నా సరే మేం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అందరి ముంగిటికి వెళ్లాల్సిందే, కళాఖండాలు తీర్చిదిద్దాల్సిందే. ఇప్పటి వరకు వంటలు చేయడానికే వచ్చాం, ఇప్పుడు మీసాలతో ఎంట్రీ అయ్యామండోయ్. కళాఖండాలన్నీ బాగా తీర్చిదిద్దేస్తూ ఉన్నారు కదా అక్కలు. స్టైలిష్ అయిన కళాఖండాలన్నీ. పాపం తనను తాను ఒక్కసారిగా ఇలా చూసుకునేసరికి ఏం చెయ్యాలో తోచక షాక్లెట్ వెళ్ళిపోయినట్లుగా ఉంది. అందరికీ హ్యాపీ కనుమండోయ్. అరిటాకులో ఆల్ ఐటమ్స్ ను వడ్డించేశారు. కానీ ఒక్క ఎంక ముక్క అయినా ఏమైనా ఉంటుందా, దొరుకుతుందా లేదా అని పక్కన ఎదురు చూస్తూ ఉన్న మన కాకమ్మ రొటీన్ గా ఎప్పుడు చుక్కలు పెట్టే ముగ్గు వేసి బోర్ కొట్టేసిందిలేనమ్మా. అందుకే ఇలా అయ్యార్ని దించేశాం. ఇది మా ఊరి ఆవేనండు. పొలాన్నంతా ఒక్క నిమిషంలో దున్ని పడేస్తాదనుకోండి. అందుకే అందంగా కనిపించడానికి అద్దాలు, మిలమిలా మెరిసే అద్దాలు పెట్టేశాం. ఈ వీడియో మిమ్మల్ని సరదాగా నవ్విస్తూ ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను కంటిన్యూ చేయండి. వీటిని ఏ రకమైన ముగ్గులు, ఇంతటి సృజనాత్మకతమైన ముగ్గులను తీర్చిదిద్దేసిన మనోళ్ళకి ఒక జోహారులు వేసుకోవచ్చు. మరి కళ్ళెర్ర చేస్తున్న మన సింగం. ఈ సింగానికి పేరు పెట్టారనుకోండి కథ వేరే లెవెల్లో ఉంటుంది. మరి 2 కళాఖండాలను కళ్ళకు కట్టినట్టుగా ముంగిట పెట్టేశారండోయ్. ట్రెండ్ ను ఫాలో అవుతూ హెచ్బి గ్యాస్ ట్రెండ్ను బాగా ఫాలో అవుతున్నట్లుగా ఉంది అక్క. అందుకే హెచ్బి గ్యాస్ ని పెట్టి వంట వండేసి పొంగల్ చేసేస్తుంది. ముగ్గులో 2వ యాంగిల్ ను బయటికి తీసి తీర్చిదిద్దేసింది అక్క. లోటస్ లో పొంగల్లో స్విమ్మింగ్ చేస్తున్న ఆవు. ఆహా.
ముగ్గుళ్ళు, కళ్ళల్లో ఉన్న ఫైర్, పళ్ళల్లో ఉన్న స్మైల్ రన్అట్ చేపించేలా ఉంది. ముంగిటికి ముత్యాల్లాగా వచ్చేసిన రంగవల్లులు, మనోళ్ళు చేసిన ఆనిముత్యం లాంటి ముగ్గు మరి ఇది. ముగ్గుల్లో ముత్యాలన్నీ బాగా కూడబెట్టేసి వండేసినట్టుగా ఉన్నారు. రంగులతో రంగవల్లిని తీర్చిదిద్దేసింది. 2 కాళ్ళే ఈ పండుగకు ఎట్లో గొట్ల ఇట్లా 2 కాళ్ళతో వచ్చి అడ్జస్ట్ అవ్వమ్మా. కట్టెల పొయ్యి మీద కుండ పెట్టి పొంగల్ వండుతుంది ఒకమ్మ. ఇంకొకమ్మ టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేస్తుంది. రాత్రి ఇంటి ముంగిటికి ఆవును దింపేశాం, మరి తెల్లారితే తప్పిపోదు, అందుకే ఇలా గుంజకు కట్టేశాం. స్టవ్, గ్యాస్ పైన కుండ, లోపల పొంగలి. అమ్మయ్య, పండక్కు వంట పూర్తయిపోయింది. రండి హరిదాసు వచ్చారు, రండి మాకింత కొంచెం పొంగల్ వేయండి. గ్యాస్ మరియు కట్టెల పొయ్యి 2 పెట్టేసి పొంగల్ చేస్తున్నాం, మీరు మా పండక్కి రావాల్సిందే. లోపలున్న ఆర్టిస్టును అందరూ బాగా బయట పెట్టేశారు. ఇలాంటి అద్భుతాలను ఎప్పుడూ చూసి ఉండరనుకోండి. అందుకే ఆ అద్భుతంలో నుంచి మరొక అద్భుతం. ఇంత కళా పోషణ ఎలా వచ్చిందంటారు మనోళ్ళకి? మేం గోదారోళ్ళమండి, మా మనసులు వెన్నండి. మరి సంక్రాంతికి కోడి పక్కన లేకుంటే మనసులాగా ఉండదండి. అందుకే కోయ్ అంటూ కోడిని పెట్టేశాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.